ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ ఎపిసోడ్కి కూడా మీకు స్వాగతం. అట్లనే యోగి భవ జ్ఞాని భవ కార్యక్రమానికి స్వాగతం. కాబట్టి ఈ ఎపిసోడ్లో నవనీత అనేది ఒకటి అనేది నవనీత. ఈ నవనీత అంటే చాలా సున్నితంగా కోమలంగా ఉండడం అంటే ఏంది, మనసులో కానీ మాటలో కానీ వీటిలో నవనీతంగా అంటే ఏంది, చాలా మృదువుగా మధురంగా ఉండడం. రెండు, పరిపక్వత. ఏరికైనా మనం పరిపక్వత అంటే ఏంది, పండు కాయ ఉంది, ఆ పరిపక్వత వచ్చినప్పుడు అంటే పండినప్పుడు తింటాం, అది పండినప్పుడు ఏంది మనం కొంచెం కష్టంగా తింటాం, ఎందుకంటే పండలేదు కదా. కాబట్టి కొన్ని పచ్చికాయలు కూడా తింటాం ఎక్కువ. కాబట్టి పరిపక్వత అనేది కొందరికి తొందరగా అలవడుతుంది, కొందరికి లేటుగా అలవడుతుంది. ఆ పండే దశ అనేది వ్యక్తిని బట్టి మారుతుంది, దాన్ని పరిపక్వత అని అంటారు. పూర్ణత అంటే ఏంది, పూర్తిగా నిండుగా, నిండు మనసుతో, నిండు వ్యవహారంతో, ఎటువంటి శేషం లేకుండా. కాబట్టి పూర్ణత. అతను ఇప్పుడు అతిథి వచ్చినప్పుడు ఏంది, అతిథి మర్యాదలు చేస్తాం. మర్యాదలు చేసినప్పుడు ఏమవుద్ది, అతను స్మైలింగ్గా బాగా ఉంటాడు. ఎందుకంటే ఏంది, అతనికి పరిపక్వంగా మనం పెట్టాం కాబట్టి ఆ ఆహారం గురించి అతను చాలా సంతృప్తి పడుతుంది. ఆ మాటల్లోనే తెలిసిపోద్ది, ఆ మాటల్లో ఆయన నవ్వులో కూడా తెలిసిపోద్ది, వీళ్ళు మాకు సంతృప్తంగా ఆహారం పెట్టారు అని చెప్పేసి తెలిసిపోద్ది. స్వాభావికత అంటే ఏంది, ఇప్పుడు అనేక గుణాలు ఉంటాయి అందరిలో. ఎవరి గుణాలు వాళ్ళు ఉంటే ఆ మాటలు బట్టి వ్యక్తం అవుతుంది స్వాభావికత. అతను స్వభావం ఎటువంటిది, కఠినత లేకపోతే కోమలతత్వం ఉందా, మధురంగా ఉందా, ఆయన మాటలు కఠినంగా ఉన్నాయి. కొందరు మాటలు కఠినంగా వినిపిస్తాయి. వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నా ఆ పదాలు అనేవి ఏంది కఠినంగా కూడా ఉంటాయి. కాబట్టి ఆ తెలియక కొందరు మాట్లాడుతూ ఉంటారు, వాటిని అర్థం చేసుకొని మెలుగుతూ ఉండాలి. వ్యవహారికత అంటే ఏంది, వ్యవహారం ఎలా నడుపుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా ఉపన్యసిస్తున్నాడు, అతని వ్యవహార శైలి, నడవడిక ఎట్టుంది, ప్రవర్తన ఎట్టుంది అనేది చెప్పడం. సుందరత అంటే ఏంది, బాహ్యంగా సుందరంగా ఉండాలి, అంతఃకరణలో కూడా సుందరంగా ఉండాలి. అప్పుడు అతను ఏ విషయాన్నైనా తేలిగ్గా స్మైలింగ్గా చేస్తూ మనతో మాట్లాడుతుంటాడు. ఈ విధంగా ఏందైతే ఇప్పుడు తలకాయ తిప్పుకొని, తలకాయ వంచుకొని ఆ విధంగా మాట్లాడతాడు. కాబట్టి సుందరం అంటే ఏంది, మాటలో ఆలోచనలో పరిపూర్ణత అనేది సతోప్రధానంగా ఉండాలి. స్వచింతన అన్నప్పుడు స్వచింతన్ అంటే ఏంది, స్వయంగా ఆలోచించాలి. ఆలోచించాలా, మంచిగా ఆలోచించాలి, పాజిటివ్నెస్ చూపించాలి. అందరిలో మనలో అందరు ఉన్నారు కాబట్టి స్వచింతన అట్లా ఆలోచించేస్తే మనసు తేలికవుతుంది, అందరికీ దగ్గర అవుతాము, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇది స్వచింతన అంటే ఏంది, అసలు విషయం నీవు పరమాత్మతో సమ్మిళితం అవుతున్నావా, ప్రతి గడియ పరమాత్మను స్మరిస్తున్నావా అనేది అది పెద్ద ఆంతరంగిక విషయం. కాబట్టి ఆ కోవలో మనం వెళ్ళాలి. స్వదర్శన అంటే ఏంది, స్వదర్శన, నీవు తెలుసుకోవడం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పటి నుంచి వచ్చాను, ఆది అనాది విషయాలు అనేది నీకు తెలియాలా. ఈ 4 కాలాలు, 4 యుగాల తత్వం అంటే చక్రం. ఈ చక్రాన్ని తిప్పి సత్యయుగంలో ఎన్ని జన్మలు, త్రేతాయుగంలో ఎన్ని జన్మలు, ద్వాపరయుగంలో ఎన్ని జన్మలు, కలియుగంలో ఎన్ని జన్మలు, ఇప్పుడు నీవు స్వీకరించిన జన్మ ఏంది, ఇవన్నీ సుదర్శన చక్రంలో తెలిసిపోతాయి. సత్యయుగంలో ఎవరు వెళ్ళినారు, త్రేతాయుగంలో ఎవరు, ద్వాపరయుగంలో ఎవరు వెళ్ళారు అని చెప్పేసి, కలియుగంలో ఎవరు అని చెప్పేసి నీవు ఇన్ని మొత్తం బయోడేటా అంతా తెలిసిపోద్ది. దాన్ని తెలుసుకోవడం సుదర్శన్
స్వదర్శన అనేది నాలుగు యుగాలు నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఉపరామత అంటే ఎవరికి ఉపరాము? ఉపరామం అంటే దగ్గర. ఎవరికి ఉపరామం? భగవంతుడికి ఉపరామం, శివబాబాకి ఉపరామం. నీవు ఎంత అంటే ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? నిరంతరం స్మృతిలో ఉండాలి. నిరంతర స్మృతిలో ఉంటే నీవు భగవంతుడితో ఉన్నట్లే, భగవంతుడితో లీనమై ఉన్నట్లే. దాన్ని ఉపరామత అంటారు. ఆశ అనేది ఎన్నో రకాలు. కొన్ని ఆశ ఉండాల్సిందే, దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఈరోజు 1000 రూపాయలు సంపాదించాం, మనకు చాలు అని చెప్పేసి ఆటో వాడు అనుకుంటాడు. దాన్ని ఆశ అంటారు. లేదు తక్కువ, అది 500 సంపాదించాడు, ఇది ఈరోజు బుద్ధికి చాలదు, ఇది సర్దుకోవాలి, ఇది ఆశ ఉంటుంది. మితంగా 2000 సంపాదించినావు అంటే ఏంది? పొద్దుస్తం తిరిగి 10 గంటలకు పైన కూడా నువ్వు బండిని నడిపావు. అప్పుడు ఏంది? దురాశ మధ్య దుఃఖానికి చేయటం, అప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని ఈ ఆశ కింద లెక్క చేస్తారు. కానీ ఆశ అనేది ఏంది? ఏది ఆశ పెట్టుకోవాలా? అంతరంగంలో భగవంతుడికి సన్నిహితం కావాలా, ఈ భగవంతుడితో సమానం కావాలా, అది ఆశ. భగవంతుడితో సమానం కావాలి, అది ఆశ. ఇవన్నీ లౌకిక ఆశలు. కాబట్టి భగవంతుడితో సంలీనం అవ్వడమే ప్రధానమైన ఆశయం. ఆ దిశలో నువ్వు పయనించాలి. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలి. ఓం శాంతి. స్వస్తి.